హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ పోయంకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఈ పోయంకి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, ఇస్రో యొక్క పిఎస్ఎల్వి చివరి దశను ఉపయోగించి కక్షలో ప్రయోగాలు చేయడం కొరకు ఉపయోగించే ప్రయోగాత్మక మిషన్గా ఈ పోయంని చెప్పవచ్చు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. మనకి 4th స్టేజ్ ఆఫ్ పిఎస్ఎల్వి ఏదైతే ఉందో లాస్ట్ స్టేజ్, అందులో మనకి ఈ స్పేస్ మిషన్ని ప్రయోగాల కోసం ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇక్కడ మనకి పిఎస్ఎల్వి C58లో కూడా పోయం 3ని ప్రయోగించారు. అలానే ఇంతకుముందు పోయం 1, 2 కూడా ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం పోయం 4 అనేది పిఎస్ఎల్వి C60లో ప్రయోగించడం జరిగింది. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. పోయం 4లో 24 పేలోడ్లని తీసుకువెళ్ళింది మరియు ఈ పేలోడ్లు అన్నీ కూడా ఇస్రోచే అభివృద్ధి చేయబడ్డాయి. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. మనకి 24 పేలోడ్స్ని పోయం 4లో పంపించడం జరిగింది. అక్కడ వరకు కరెక్టే. బట్ అన్నీ కూడా ఇస్రో చేత అభివృద్ధి చేయబడ్డాయి అనేది రాంగ్. ఎందుకు? ఇందులో ప్రైవేట్ సెక్టార్ పేలోడ్స్ ఉన్నాయి, అకాడమియా పేలోడ్స్ ఉన్నాయి. అంటే వివిధ రకాల విద్యా సంస్థలకు చెందిన పేలోడ్స్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ సెక్టార్కి చెందిన పేలోడ్స్ కూడా ఉన్నాయి. స్వేచ్ఛ శాట్ VX అలానే వ్యోమ్ 2U ఈ రెండు కూడా మనకి ప్రైవేట్ సెక్టార్ పేలోడ్స్గా చెప్పవచ్చు. అండ్ RVSAT 1 అనేది డెవలప్డ్ బై RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. APEMC అనేది అమిటీ యూనివర్సిటీ డెవలప్ చేసింది. సో ఈ విధంగా ఇటు అకాడమియా మరియు అటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ 24 పేలోడ్లలో కొన్ని పేలోడ్స్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా ఇస్రోయే అభివృద్ధి చేసింది అనేది ఇక్కడ రాంగ్ అవుతుందండి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? వీ కెన్ ఎలిమినేట్ అదర్ ఆప్షన్స్. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడానికి రూపొందించిన కాంపాక్ట్ రీసెర్చ్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాప్స్ మాడ్యూల్ కూడా పోయం 4లోనే పేలోడ్లలో ఒకటి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ పోయం 4లోనే క్రాప్స్ మాడ్యూల్ని పంపించడం జరిగింది. ఇందులోనే మనము 8 అలసంద విత్తనాలని పంపించాము, కౌ పీస్ని పంపించడం జరిగింది. అవి మొలకెత్తడము, ఇటీవల లేత ఆకులు కూడా ఈ మైక్రోగ్రావిటీలో అవి రావడం జరిగింది. కాబట్టి ఆ మిషన్ సక్సెస్ఫుల్గా ఇస్రో ఇందులో సక్సెస్ అయినట్టు మనం చెప్పవచ్చు. కాబట్టి ఆన్సర్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న క్రిస్ సిటీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో క్రిస్ సిటీ అనేది ఈరోజు న్యూస్లో ఉంది. మనకి రేపు ప్రధాని నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈరోజు లీడ్ ఆర్టికల్ అంటే న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. అండ్ క్రిస్ సిటీకి సంబంధించి చూడండి, ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక భాగం, VCICలో ఒక భాగం అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఇక్కడ క్రిస్ అంటే ఏంటండి? కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీని మనము క్రిస్ సిటీగా పిలుస్తాం. సో ఈ కృష్ణపట్నం నాడ్ అనేది ఏ కారిడార్లో ఉంది? ఇది మనకి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లోని ఒక భాగము. కానీ ఇక్కడ VCICలో అడగడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ అవుతుందండి. మన సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రోగ్రాం కింద ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా ఎంపిక అయ్యింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మనకి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈ క్రిస్ సిటీ అనేది కూడా ఒక భాగం. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ సరైనది అని అడిగారు కాబట్టి మనకి B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఓన్లీ స్టేట్ టు హ్యావ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. భారతదేశంలో ఏ స్టేట్లోనూ కూడా 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ లేవండి, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అవేంటి? VCIC విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది CBIC చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇందులోనే మనకి క్రిస్ సిటీ భాగంగా ఉంది. అండ్ మూడవది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ నాడ్స్ ఏమేమి ఉన్నాయనేది చూస్తే VCICలో విశాఖపట్నం నాడ్, మచిలీపట్నం నాడ్, దొనకొండ నాడ్ అండ్ కొప్పర్తి నాడ్, శ్రీకాళహస్తి ఏర్పేడు నాడ్, ఇలాగా 5 నాడ్స్ మనకి ఈ VCIC కారిడార్లో ఉన్నాయి. అండ్ HBIC కారిడార్కి వచ్చేటప్పటికి ఓర్వకల్లు, హిందూపూర్ అండ్ అనంతపూర్ నాడ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ CBICలో మనకి కృష్ణపట్నం
కారిడార్కి సంబంధించి కృష్ణపట్నం నాడ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ భారతదేశంలో కేవలం ఒకే రాష్ట్రంలో ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. హ్యూమన్ మెటా న్యూమో వైరస్కి సంబంధించి హెచ్ఎంపివి వైరస్ అనేది ఈరోజు చాలా హాట్ టాపిక్గా ఉంది మనకి. సో ఈ హెచ్ఎంపివి వైరస్కి సంబంధించి స్టేట్మెంట్లలో ఏది సరైనది ఆర్ సరైనవి అనేది ఇక్కడ చూడాలి అండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో తేలికపాటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శ్వాసకోశ వైరస్. ఇది ఒక రెస్పిరేటరీ వైరస్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. అంటే కేవలం పిల్లలకి వృద్ధులకే వస్తుందని కాదు, కాకపోతే వీళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది ఈ హెచ్ఎంపి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ నుండి రక్షించడంలో సహాయపడే వ్యాక్సిన్. సో యాక్చువల్గా సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? మనకి ఈ హెచ్ఎంపివికి ఏ విధమైన వ్యాక్సిన్ కానీ నిర్దిష్టమైన చికిత్సా విధానం కానీ లేదు. కేవలం లక్షణాలని బట్టి దానికి తగ్గినట్టు మనము ట్రీట్మెంట్ ఇవ్వడమే మనకి ప్రస్తుతం ఉన్న వైద్య విధానం. ఏ విధమైన చికిత్సా విధానం కానీ ఏ విధమైన వ్యాక్సిన్ కానీ పూర్తి స్థాయిలో లేదు. ఈ న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది న్యూమోనియా లక్షణాలని అరికట్టడానికి చిన్నపిల్లలలో వేసే వ్యాక్సిన్ అండి. కాబట్టి దీనికి హెచ్ఎంపివి వైరస్కి సంబంధం లేదు. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఓన్లీ 1 కరెక్ట్ అవుతుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ. మనకి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది ఆర్ ఏవి సింధులోయ నాగరికత ప్రజలను వర్ణిస్తుంది? సో మనకి ఈరోజు సింధులోయ నాగరికతకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. తమిళనాడులో సింధులోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలు అనేవి బయటపడడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకున్నామండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. ఈ 5 క్వశ్చన్స్లో ఈ ఒకటి మనము ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ నుంచి పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్స్ని చూస్తే ఫస్ట్ వన్, వారు గొప్ప రాజభవనాలు మరియు దేవాలయాలు కలిగి ఉన్నారు. సో ఆబ్వియస్లీ దేవాలయాలు అనేవి సింధు నాగరికతలో ఎక్కడా లేవు మనకి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. వీ క్యాన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి, వారు స్త్రీ మరియు పురుష దేవతలను పూజించారు. సో యాక్చువల్గా ఇది కరెక్ట్. మనకి స్త్రీ మరియు పురుష దేవతలని పూజించిన ఆనవాళ్ళు మనకి ఉన్నాయి. పశుపతి ఆరాధన ఉంది, అలానే అమ్మ తల్లి ఆరాధన అనేది ఉంది. కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆబ్వియస్లీ మనకి బి అనేది ఆన్సర్ అవ్వాలండి, ఎందుకంటే సెకండ్ కరెక్ట్ అయింది కాబట్టి డి అనేది రాంగ్ అవుతుంది. ఎనీహౌ థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. వారు యుద్ధంలో గుర్రపు రథాలను ఉపయోగించారు. సో మనకి దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ అయితే ఎక్కడా లభించలేదు. ఈవెన్ గుర్రం యొక్క ఎవిడెన్స్ కూడా చాలా కాంట్రవర్సీ అండి. మనకి సింధు నాగరికతకు సంబంధించి గుర్రం మానవాళ్ళు కూడా సురక్టోడాలో దొరికినాయి అని అన్నారు. బట్ స్టిల్ దాని మీద కాంట్రవర్సీ ఉంది. యూపీఎస్సీ కీ ప్రకారం అయితే ఇదే కాదు, ఇంకొక క్వశ్చన్ కూడా గుర్రం యొక్క ఆనవాళ్ళకి సంబంధించి యూపీఎస్సీ క్వశ్చన్ రావడం జరిగింది. సింధు నాగరికతలో గుర్రం అవశేషాలు ఉన్నాయా అంటే లేవు, అకార్డింగ్ టు యూపీఎస్సీ. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి? బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈ ప్రకటనలు దేనికి సంబంధించి? బ్రెయిలీ డేకి సంబంధించి, వరల్డ్ బ్రెయిలీ డేకి సంబంధించి ఇక్కడ 2 ప్రకటనలను ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దామండి. ఫస్ట్ స్టేట్మెంట్, లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పాటిస్తారు. ఏటా జనవరి 4న మనము ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ ఇక్కడ. అలానే సెకండ్ వన్, 2025 యొక్క థీమ్ మనకి ఈ వరల్డ్ బ్రెయిలీ డే యొక్క 2025 థీమ్ చూస్తే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్. అంటే ఈ అంధత్వం ఉన్న వాళ్ళకి కూడా అన్ని రంగాలలోనూ సమాన యాక్సెసిబిలిటీ అవకాశాలని అందించాలి. ఇంక్లూజివిటీ, వాళ్ళని కూడా సమ్మిళితం చేయాలి, అభివృద్ధిలో కావచ్చు సమాజంలో ఒక భాగంగా చేయాలి అనేది ఆ బేస్ మీద ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. అండ్ స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్ట్ అవుతుందండి. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది, సరి కానిది అనేది అడిగాడు. కాబట్టి 2 కూడా కరెక్టే. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డి, నెయిదర్ 1 నార్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.